ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ నన్ను తలుచుకొని ఇక్కడ ఉన్న పాత్రను తాకు బిడ్డ, నీకు ఒక దైవ రహస్యం చెబుతాను అని బాబాగారు అంటున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే విందామా అండి. నీవు తాకిన ఈ యొక్క పాత్రలో ఒక దైవ రహస్యం ఉందమ్మా, నీ జీవిత రహస్యం కూడా ఉంది. ఇందులో నీ బాబా చెప్పినట్టు చెయ్యి. నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నేను తప్పకుండా చేరుతుందా లేదా అనేది కూడా నిర్ణయిస్తాను. నీ సాయి మీద నమ్మకంతో ఈ యొక్క పాత్రలో చూడు, నీకు నచ్చింది, నీకు ఇష్టమైనదే ఉంటుంది. ముందు నా మీద నమ్మకంతో ఈ యొక్క పాత్రను తాకి చూడు బిడ్డ. చూసావా, ఇందులో పూర్తిగా ఓంకార శబ్దం ఉంది. ఆ ఓంకార శబ్దము ఈ సాయి శబ్దం కూడా. మీ జీవితాల్లో ఏదైతే మంచి జరగాలని తలపెడతారో ఈ ఓంకారాన్ని తప్పకుండా మీరు వేస్తారు కదా. కానీ గుండె నిండా బరువుతో నిండి ఉన్న నీ మనసులోని బాధ, సంతోషం నీ వెంట వరదలా రాబోతుంది. ఆ బాధనంతా తొలగిపోయి నీకు ఆనందం మాత్రమే నిండబోతుంది. అది ఇంకా ఎంతో దూరంలో లేదు తల్లి. కానీ నీ మనసులో అలజడి, ఒక కంట నీరు కారుతూ మరో కంట నన్ను దీనంగా దిగులుగా చూస్తూ ఎన్నో రోజులుగా ఇలా మభ్యపెడతావు. బాబా నీ మాటలు విన్నంతసేపు ఎంతో ఆనందంగానే ఉంటుంది, ధైర్యంగా కూడా ఉంటుంది. కానీ తర్వాత మాత్రం యథావిధిగా బాధపడుతూనే ఉంటాను. ఇలా ఎన్ని రోజులు నేను బాధపడుతూనే ఉండాలి? నాకు ధైర్యం ఇచ్చినంత మాత్రాన నా కష్టాలు తీరిపోతాయా అని అంటున్నావు కదా తల్లి. ఆందోళన నుంచి బయటపడే మార్గం చూపించు బాబా అని అడుగుతున్నావు. కానీ ఎప్పుడూ కూడా నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నా బిడ్డలకు కష్టము అంటే నాకు కూడా కష్టమే. నా బాధ్యత నీవు, నీ బాధ్యత నేను మోస్తాను. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. కొన్నిసార్లు మాత్రమే కాల నిర్ణయం, దైవ నిర్ణయాలు ఎవరూ మార్చలేరు కదా. కానీ నా చుట్టూ ఉన్నవారు మాత్రం ఆనందంగా, సంతోషంగా ఉన్నారు బాబా. నాకు మాత్రం ఎందుకు ఇన్ని పరీక్షలు, శోధనలు, కష్టాలు అని నిలదీస్తున్నావు? బిడ్డ, ఈ సాయి బిడ్డవు నీవు. ఈ సాయి బిడ్డ అంటే ఎవరు ధైర్యానికి మారుపేరు. ఏదైనా సరే సాధించగల సామర్థ్యం గల వానివి. ఎవరు నిన్ను చూసి హేళన చేసినా, అవమానించినా వాళ్ళకి సరైన గుణపాఠము అనేది చెప్పు. నీవు చేయాలి అనుకున్నది చేసి చూపించు. నీ గెలుపులో మాత్రమే మాట్లాడు. గుండెలను బాదుకుంటూ కంటి నిండా కన్నీరు కారుస్తూ ఉంటే నీ సమస్య ఎలా తీరుతుంది చెప్పు. నీకు ప్రతి పనిలో ఆదరణగా ఉంటాను. నీకు సులువుగా అయ్యేటట్లు చూడటానికి నీ సాయి నీకు తోడుగా ప్రయత్నిస్తూ ఉంటాను. నువ్వు దేనికోసమైతే కోరుకుంటూ ఉన్నావో, అది పెళ్ళైనా, పిల్లలైనా, వ్యాపారమైనా, డబ్బైనా, అది ఎలాంటి కోరిక అయినా సరే, ఏదైతే నీవు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నావో అది నీకు అనుకూలంగా మారేలా చూస్తాను. ఒక విషయం తల్లి, నీలోని భయాన్ని పక్కన పెట్టి ఆత్మధైర్యాన్ని పెంచుకో. ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని నింపుకో. నీ జీవితంలో నీవు ఆనందంగా, సంతోషంగా బ్రతకాలని కోరుకుంటే నేను చేయకుండా ఉంటానా చెప్పు. ఒక దైవ రహస్యం చెబుతాను విను. ఎక్కడైతే దానం చేసే గుణం ఉంటుందో అక్కడ ధనానికి కొదవ ఉండదు. ఎక్కడైతే ఆకలి ఉన్నవారికి అన్నదానం చేస్తారో వాళ్ళకి 7 జన్మలకి కొదవ అనేది ఉండదు. దాన ధర్మాలు ఎక్కడ ఉంటాయో, ఆకలిగా ఉన్నవారికి ఎక్కడైతే కడుపు నిండుతుందో అక్కడ నీ బాబా తిష్ట వేసుకొని కూర్చుంటాను. అర్థమైంది కదా బిడ్డ. ఈ దైవ నిర్ణయం ఎప్పుడూ కూడా మర్చిపోకు, పాటించు. నీ ఆశీర్వాదం నీకు కలకాలం ఉంటుంది. ఇంకా ఇంత చెప్పాక కూడా నీకు దిగులుగా ఎందుకు చెప్పు. ఆనందంగా నీ పనులు పూర్తి చేసుకో. ఎవరేమనుకున్నా, అన్ని అడ్డంకులు వచ్చినా నీ పనిని మాత్రం ఆపవద్దు. నీ పనులు చేసుకున్నప్పుడే నా అనుగ్రహం వలన ఆ పనులు పూర్తయి నీ కోరికలు తీరుతాయి. నా అనుగ్రహం ఎల్లవెల్లలా నీకు ఉంటుంది. ఎప్పుడూ కూడా ఓపికను పోగొట్టుకోవద్దు. నమ్మకంతోనే ఉండు. నమ్మకంతో ఉంటేనే అంతా మంచే జరుగుతుంది కదా బిడ్డ. నీ సాయి నీతో తోడు ఉండగా నీకు భయం ఎందుకు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్.